అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట. విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్‌లోనే 146 గజాల లేఅవుట్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్‌లోది సేల్‌కొచ్చిందనమాట అండి. కేవలం 10,60,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి గజాల్లో చూసుకుంటే గజం 7,260 రూపాయల చొప్పున బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తంగా 146 గజాల ల్యాండ్ అనమాట. ఇది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 18 కిలోమీటర్లు, విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి 300 మీటర్ల దూరంలో 3 సెంట్ల ల్యాండ్ సేల్కొచ్చింది. అలాగే ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్ల దూరంలో వస్తుందన్నమాట జూపూడి విలేజ్. ఈ జూపూడి విలేజ్లో అయితే సేల్కొచ్చింది లేఅవుట్ ల్యాండ్. ప్లాట్ నెంబరు 17 అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. గజం 7,260 రూపాయల చొప్పున. మొత్తంగా 3 సెంట్ల ల్యాండ్ వచ్చేసి 10,60,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్తో సేల్కొచ్చింది. ఇక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేదు, కానీ ఫ్యూచర్లో గ్రోత్ పరంగా అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇబ్రహీంపట్నం నోవా కాలేజ్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చింది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ అనేది. నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.